Hello everyone. Straightly we have entered into coordination compounds. I'll explain few basics here. Please try to understand. After that we will go beyond the subject. From coordination chemistry, they won't ask you more twisting questions like CSR net, but very basics they will ask in the question JL exam. Okay, in that point of view, I am going to explain you few points from the coordination chemistry. Let's see. First point, the compounds which are forms coordinate covalent bonds are called coordination compounds. అంటే ఏంటి, ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసాము అండ్ అయనిక్ బాండ్స్ గురించి డిస్కస్ చేసాం. కోవలెంట్ బాండ్స్, by sharing of electrons the atoms will form covalent bond, right? By transfer of electrons we will get a ionic bond. Already we know that. Then how about the coordinate bond, and why the only d orbitals, d elements, d block elements are forming coordinate bond? Means they are donating two pair of electrons అన్నమాట. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒకేసారి యాటమ్కి అది డొనేట్ చేయగలిగితే అప్పుడు దీన్ని డోనార్ అంటారు, దీన్ని యాక్సెప్టర్ అంటారు. డోనార్ అండ్ యాక్సెప్టర్ యాటమ్స్ బోత్ ఆర్ కంబైన్డ్ విల్ ఫార్మ్ ఎ కోఆర్డినేట్ బాండ్. Then whatever the elements forms coordinate bond we will study under the coordination compounds. Up to here clear? An atom which can donate pair of electrons or an atom which can accept pair of electrons. అంటే ఏంటి, ఇది pair of electrons ని డొనేట్ చేస్తుంది లేదా ఈ ఆటమ్ అనేది pair of electrons ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ రెండు కూడా ఏ ఎలిమెంట్స్లో అయితే జరుగుతాయో వాటిని మాత్రమే మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ కింద తీసుకుంటాం. అండ్ ద మోస్ట్ common examples are d block elements. Okay, I have given here a small example. అంటే ఇది ఒకవేళ మెటల్ అని అనుకుంటే ఒక ఎలిమెంట్, ఒక కార్బోనైల్ వచ్చేసి ఒక అవతల వైపు ఇంకో కాంపౌండ్ వచ్చి బాండ్ని ఫామ్ చేస్తుంది. అంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మనకి మోస్ట్లీ మనం కాంప్లెక్స్ స్టడీ అనేది చేస్తామన్నమాట. నాట్ ఎట్ ఆల్ సింగిల్ యాటమ్స్ అండ్ నాట్ ఎట్ ఆల్ సింగిల్ కాంపౌండ్స్. బై మిక్సింగ్ ఆఫ్ సాల్ట్స్ అండ్ బై మిక్సింగ్ ఆఫ్ 2 or more compounds will get a కాంప్లెక్స్. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ పేర్ ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేయడం వల్ల, ఈ పింక్ కలర్ ఏమంటే వేకెంట్ ఆర్బిటాల్స్ అని చెప్పాను. ఇప్పుడు ఒక కాంపౌండ్ వస్తుంది, దాంట్లో నుంచి ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది మెటల్కి డొనేట్ చేస్తుంది అనమాట. వేకెంట్ ఆర్బిటాల్కి డొనేట్ చేస్తుంది. మెటల్స్ ఆర్ ఆల్వేస్ ఎలక్ట్రోపాజిటివ్. వి నో దట్ దే ఆర్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వేకెంట్ ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ని కాంపౌండ్ డొనేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సిగ్మా బాండ్. Okay, and later these are the hybrid orbitals. All these have a same energy and they will back donate to empty orbitals of the another previous కాంపౌండ్. అంటే ముందు డొనేట్ చేసిన కాంపౌండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంటీ ఆర్బిటల్స్లోనికి ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది, మెటల్ అనేది రిమైనింగ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ని డొనేట్ చేస్తుంది అనమాట. దీన్ని బ్యాక్ డొనేషన్ అంటారు. సో ఈ బ్యాక్ డొనేషన్ వల్ల మనకి 2 పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టోటల్గా ఇట్లా ఒక బాండ్ ఉంది అని అంటే ఇందులో ఏమేమి బాండ్స్ ఉన్నట్టు 3 bonds. That is the combination of 3 bonds, 1 sigma bond and 2 pi bonds. Okay, this is all about the coordinate covalent bond or dative bond. ఓకేనా అని పిలుస్తాం. డేటివ్ బాండ్ అని పిలవచ్చు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని కూడా పిలవచ్చు. అంటే ఇక్కడ బ్యాక్ డొనేషన్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లా కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాం అనమాట. నౌ ద మెటల్ అండ్ కార్బనల్ కాంపౌండ్ బోత్ ఆర్ ఫార్మ్డ్. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ అనేదాన్ని ఫామ్ చేసింది. ఈ రెండింటి మధ్యన కోఆర్డినేట్ బాండ్ ఉందని అర్థం. ఓకేనా, లెట్స్ సీ ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. మెటల్ ఈజ్ యూజువల్లీ అన్ యాక్సెప్టర్. ఇట్ కెన్ యాక్సెప్ట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద డోనర్ యాటమ్. సో ఈ మెటల్ అనేది ఎలక్ట్రోపాజిటివ్ అనే క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. అది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ one more neutral atom or anion can attach to metal by donating electrons to it. అంటే ఇప్పుడు ఏంటి, ఈ వచ్చే ఆటమ్ అనేది అటాచ్ అయ్యే ఆటమ్ అనేది నెగిటివ్ క్యారెక్టర్ని కలిగి ఉండొచ్చు లేదా న్యూట్రల్ క్యారెక్టర్ని కూడా కలిగి ఉండొచ్చు. అప్పుడు మాత్రమే ఆటమ్స్ని ఎలక్ట్రాన్స్ని మెటల్కి డొనేట్ చేసి కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అప్ టు హియర్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, you can take this complex. Metal will be, negative charge will be outside in the complex every time. You are not supposed to write here.
within the sphere you won't write any charges will be out of the complex always. And metal will be contain cation sometimes referred as a central metal atom. అంటే ఇది ఒక ఐరన్ అనేది మెటల్ కదా, మెటల్ అండ్ విచ్ బిలాంగ్స్ టు డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఎప్పుడు కూడా క్యాటియానిక్ నేచర్లో ఉంటుంది లేదా సెంట్రల్ మెటల్ ఆటమ్ కింద యాక్ట్ చేస్తుంది అన్నట్టు, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని ముందే చెప్పుకున్నాం. అండ్ ఆటమ్ ఆర్ ఏ మాలిక్యూల్ విచ్ కెన్ డొనేట్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సచ్ డోనర్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్ which is called ligands. So I have seen here a compound which is a ligand. What is this called? CO is a ligand. Ligands are most probably negatively charged or neutrally charged. They are always ready to donate electrons అనమాట. సో ఇందులో కూడా లిగాండ్స్ అనే వాటిని నేను ముందు డి బ్లాక్ ఎలిమెంట్స్లో చెప్పాను. లిగాండ్స్ ఆర్ divided or explained according to their denticity. Denticity means they have a capacity to donate some electrons. అవి pair of electrons ని డొనేట్ చేస్తాయా, మోర్ దాన్ pair of electrons ని డొనేట్ చేస్తాయా అన్న దాన్ని బట్టి ligand density అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ligands may be neutral or anionic, that only I have explained now. And iron 6 ligands of cyanide with the negative charge, that is ఆక్సిడేషన్ స్టేట్ కింద ఇచ్చాడనమాట. కానీ ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా. టోటల్గా దీన్ని ఏమంటారు ఇప్పుడు, కాంప్లెక్స్ అంటారు. ఒక మెటల్ ఆటమ్ తోటి 6 లిగాండ్స్ అనేవి కోఆర్డినేట్ అయ్యాయి అనమాట. ఓకేనా. కాంప్లెక్స్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. హౌ టు ఐడెంటిఫై కాంప్లెక్స్ ఫార్మేషన్. సో మనం ఏం చెప్పుకున్నాం, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని అంటే టోటల్గా విచ్ ఇస్ డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్ అన్నాం. ఇప్పుడు మీకు కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే ఏంటో తెలియాలని అంటే జస్ట్ ఫ్యూ బేసిక్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఓకేనా. Just follow guys. Cations are positively charged species. What is cation? Just know about the property of cation. It is a positively charged species. Okay. Furtherly it is two type, monoatomic and polyatomic. Cation are two types, monoatomic and polyatomic. Monoatomic means only one kind of atoms is called monoatomic. But polyatomics, when come to polyatomic, this is also two types, homopolyatomic and heteropolyatomic. Homopolyatomic means poly అంటే మల్టిపుల్ అని అర్థం, హోమో అంటే మల్టిపుల్ ఆటమ్స్ ఉన్నాయి బట్ అందులో హోమో అన్ని ఒకటే రకమైనవి అనమాట. చూడండి, 2 types of silver and what is this, mercury, and 5 molecules of nitrogen and 2 molecules of oxygen. So all these are belongs to one kind of molecules, right? O2 అంటే ఇందులో డిఫరెన్స్ ఏమీ లేదు కదా, రెండు ఒకటే. సో దాన్ని హోమో అంటారు. పాలీ అంటే రెండు ఉన్నాయి కాబట్టి పాలీ. అదే నైట్రోజన్ అన్నీ ఒక టైప్, అన్ని నైట్రోజన్సే కాబట్టి హోమో. పాలీ మీన్స్ 5 ఉన్నాయి కాబట్టి పాలీ. ఓకేనా. నైట్రోజన్ ప్లస్ 5 విత్ పాజిటివ్ ఛార్జ్ని పెంటజీనియం అని చెప్పేసి అంటారు. అదొక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ హెటిరోపాలియాటమిక్ హెటిరో అంటే డిఫరెంట్, ఒక క్లోరిన్ ఉంది అండ్ ఫ్లోరిన్ కూడా ఉన్నాయి, సో హెటిరో అంటారు. పాలియాటమిక్ అంటే మల్టిపుల్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి అటామిక్, పాలియాటమిక్. ఓకేనా. పాలి. And anionic. What is the anionic species? The species which are having negative charge is called anion. And these are furtherly 2 types, monoatomic and polyatomic. అలాగే నెగిటివ్ ఛార్జెస్ ఉన్న సేమ్ కైండ్ ఆఫ్ స్పీసెస్ ఏమో మనకి మోనోఅటామిక్లోకి వస్తే మల్టిపుల్, అది మల్టిపుల్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే అవి homopolyatomic and different kinds of ఉంటే heteropolyatomic. These are some examples for that. Up to here clear? And let's see how the formation of complex is taking place. So first మీకు సాల్ట్ అనే దాని గురించి తెలియాలి. సాల్ట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? By the combination of cations and anions we will form a salts, right? But దీన్ని సాల్ట్ అంటారు అనమాట. అంటే 2 డిఫరెంట్ ఆటమ్స్ ఉన్నాయి, Mg plus SO4 minus. The combination of anions and cations we will get a salt, Na plus and Cl minus. Okay na. These are some examples for salt. Okay, already we understand about the salt. Then what happens, 2 or more salts are combined to form when they are కమింగ్ ఫార్వర్డ్ టు ఈచ్ అదర్. ఒకవేళ 2 or more సాల్ట్స్ని కంబైన్ చేస్తే అప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే డబుల్ సాల్ట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. డబుల్ సాల్ట్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. అడిషన్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ విచ్ ఆర్ కేమ్ బై
two or more combination of 2 or more salts. So they will give double salts and complex compounds. Double salts, if you take KCl plus MgCl2 plus in the by addition of water we will get a salt. ఓకే, దీన్ని ఇప్పుడు ఏమంటారు, డబుల్ సాల్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. డబుల్ సాల్ట్స్, వై బికాస్ దే ఆర్ 2 types of salts are mixing in it. Scientifically we will call it as a కార్నలైట్. కార్నలైట్ అని అంటారు. కార్నలైట్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం డైక్లోరైడ్. ఓకే, అండ్ సి కాంప్లెక్స్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఇది కూడా సేమ్. 2 kind of salts are combined to give 1 kind of compound, but we are not calling it as a double salt. We are saying that it is a complex compound. ఎందుకు కాంప్లెక్స్ కాంపౌండ్ అయింది అని అంటే, చూడండి, లోపల ఈ స్పియర్లో ఉన్నదాన్ని కాంప్లెక్స్ అంటారు, ఈ బయట ఉన్నదాన్ని క్యాటయానిక్ స్పియర్ అని చెప్పేసి అంటారు. బయట లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని క్యాటయాన్ కింద చూస్తాం, అండ్ లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉంటే దాన్ని యానియాన్ కింద చూస్తాం, మధ్యలో ఉన్నదాన్ని కాంప్లెక్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అయనైజేషన్ స్పియర్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకేనా, అంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఎందుకు డబుల్ సాల్ట్స్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ డివైడ్ చేశారు అంటే, డబుల్ సాల్ట్స్ ఏమవుతుంది అంటే, వెన్ యు ఆర్ మిక్సింగ్ ఇన్ when you mix them as a compound, we will separate them by any dilution process. అంటే 2 saltsని మిక్స్ చేసిన తర్వాత మరలా మీరు ఏదైనా డైల్యూషన్ ప్రాసెస్ ద్వారా వాటిని 2 different salts కింద సపరేట్ చేసేయచ్చు. ఇప్పుడు పొటాషియం క్లోరైడ్ని మెగ్నీషియం క్లోరైడ్ని మనం సపరేట్ చేయగలుగుతాం. సమ్ టెక్నిక్స్ ఓకే యూజ్ చేసి మనం హీటింగ్ కానీ బాయిలింగ్ కానీ ఇట్లా ఏమైనా చేసి మనం సపరేట్ చేయగలుగుతాం. బట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని అట్లా సపరేట్ చేయలేము. ఓకేనా, సపరేట్ చేసేదానికి ఎగ్జాంపుల్ కార్నలైట్. బట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ వెన్ దే ఆర్ మిక్స్డ్ టుగెదర్, బట్ వీ కాంట్ సపరేట్ దెమ్ యాజ్ అ 2 సింపుల్ సాల్ట్స్. సింపుల్ సాల్ట్స్ కింద వాటిని మనం ఏమంటారు, డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. కాబట్టి దాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, వి విల్ నాట్ గివ్ ద కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. అంటే సింపుల్ సాల్ట్స్ కింద మనం ఎట్లయితే 2 different సాల్ట్స్ని తీసుకొని మిక్స్ చేసామో వాటిని సేమ్ అదే కైండ్లో సపరేట్ చేయలేము, కాబట్టి దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని చెప్పేసి అంటున్నాం. అప్ టు హియర్ క్లియర్? ఓకే, లెట్స్ సీ. డూ యూ అండర్స్టాండ్ దట్ బేసిక్ పాయింట్స్? అండ్ నౌ we have entered into the subject కండక్టివిటీ ఏమవుతుంది, హౌ టు ఐడెంటిఫై ద కాంప్లెక్స్ ఫార్మేషన్ అని అంటే, కండక్టివిటీ, బై ద కండక్టివిటీ వి విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు 2 సింపుల్ సాల్ట్స్ని మిక్స్ చేసి ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తామనుకోండి. వీటిని మరలా మనం డైల్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా 2 సింపుల్ సాల్ట్స్ కింద డిఫరెన్షియేట్ చేయగలిగితే దీని యొక్క కండక్టివిటీ అనేది ఏమీ మార్పు ఉండదు. ఓకేనా, నో చేంజ్ ఇన్ ద కండక్టివిటీ. ఓకే, ఇఫ్ ఒక 2 సింపుల్ సాల్ట్స్ని యూజ్ చేసి మీరు ఒక కాంపౌండ్ని కనుక తయారు చేస్తే, బై డైల్యూషన్ ఇఫ్ యూ కాంట్ సపరేట్ దిస్ కాంపౌండ్ లైక్ దిస్, ఈ కాంపౌండ్ని మరలా మనం 2 సింపుల్ సాల్ట్ కింద మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతే దీని కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హౌ యూ కెన్ సే దట్, బై ఇంక్రీజింగ్ ద కండక్టివిటీ we will say that there is a formation of a complex. And solubility means by mixing them we will get a PPT అంటే precipitation అనమాట. precipitation కనుక ఫామ్ అయితే అది కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది జరిగిందని చెప్తాం. ఒకవేళ పీపీటీ కింద precipitation ఫామ్ అవ్వకుండా సింపుల్ సాల్ట్ కింద ఉండిపోతే కనుక there is no formation of complex in it. Okay, and color property, if you adding the simple salts together, ఒక డబుల్ సాల్ట్ని లేదా 2 more డబుల్ సాల్ట్స్ని లేదా 2-3 సింపుల్ సాల్ట్స్ని మనం మిక్స్ చేసినప్పుడు, ఒక కాంపౌండ్ కింద మిక్స్ చేసినప్పుడు మీకు ఈ టర్మ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్కి ఏ ప్రాపర్టీస్ హెల్ప్ చేస్తాయన్న దాంట్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఒకవేళ కాంప్లెక్స్ డార్క్ కలర్ నుంచి లైట్ కలర్కి మారింది అనుకోండి, అప్పుడు దేర్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ టేకింగ్. ఆర్ ఒకవేళ మిక్స్ చేసినప్పుడు ఆ కాంపౌండ్ అనేది లైట్ కలర్లో ఉండి నెక్స్ట్ డార్క్ కలర్లోకి మారింది అనుకోండి, that is also indication there is a formation of complex. If there is no change, the dark substance is in a dark color, then you can conclude that there is no formation of a color. Likewise లైట్ కలర్లో ఉన్నది లైట్ కలర్లోనే ఉంటే కనుక అక్కడ ఫార్మేషన్ అయినట్టు కాదు కాంప్లెక్స్ అనేది. ఓకేనా, అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ విల్ డెఫినెట్లీ చేంజ్ ఇన్ అ కాంప్లెక్స్ if it is a
డబుల్ సాల్ట్ ఆర్ మిక్చర్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్, దాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి ఒక కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ప్రీవియస్ ఎట్లా ఉందో అలా ఉండదు, అది డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ అది ప్రీవియస్గా పారామాగ్నెటిక్ అయితే నెక్స్ట్ అది డయామాగ్నెటిక్ క్యారెక్టర్లోకి వస్తుంది. ఒకవేళ అది ప్రీవియస్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్ అయితే అండ్ నెక్స్ట్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్లోకి వస్తుంది అన్నట్టు. అండ్ దెర్ ఈజ్ a change in the magnetic property also. By the magnetic property also we can identify that there is a formation of a complex. Up to here clear? సో మీకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఏమున్నాయి, సింపుల్ సాల్ట్స్ అంటే ఏంటో తెలియాలి. బై మిక్సింగ్ ఆఫ్ ద సింపుల్ సాల్ట్స్ వీ విల్ గెట్ ఎ డబుల్ సాల్ట్స్. ఓకే, బై మిక్సింగ్ ఆఫ్ డబుల్ సాల్ట్స్ కాంప్లెక్సెస్ ఆల్సో ఫార్మింగ్. అండ్ కాంప్లెక్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం 4 రకాలు చూసాం కదా ప్రాపర్టీస్. అండ్ ఇంకేం చూసాం, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది కూడా చూసాం. అండ్ స్ట్రైట్లీ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఎట్లా అంటే ఫామ్ అయిన కాంపౌండ్ అనేది దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా ఉంటుంది అండ్ దాని యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి, అది ఏ రీతిగా లిగెండ్స్ తోటి బాండ్స్ని ఫామ్ చేస్తుంది, బైడెంటేట్ లిగెండ్స్ అంటే ఏంటి, ట్రైడెంటేట్ లిగెండ్స్ అంటే ఏంటి, పాలిడెంటేట్ లిగెండ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఫర్దర్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, వాటి జామెట్రీ ఎట్లా ఉంటుంది. అండ్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ష్యూర్ టు లైక్ ద వీడియోస్ ఫస్ట్. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక్క కామెంట్, ఓకేనా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఛానల్, డోంట్ ఫర్గెట్. బాయ్ బాయ్.